హలో నమస్తే. ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న పరిణామాల పట్ల ఆర్ఎస్ఎస్ ఆగ్రహంగా ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. ఆర్ఎస్ఎస్ ఆగ్రహానికి ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలు కారణమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ సర్కార్ ఉంది. కేంద్రంలోనూ ఎన్డీఏ సర్కార్ ఉంది. ఎన్డీఏ సర్కార్‌కి ఆర్ఎస్ఎస్ ఆశీస్సులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ భాగస్వామిగా కూడా ఉంది. భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం పార్టీల భాగస్వామ్యంలో ఆంధ్రప్రదేశ్ సర్కారు నడుస్తోంది. అటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలు ఆర్ఎస్ఎస్ దృష్టికి వెళ్ళాయి. దీనిపైన ఆర్ఎస్ఎస్ ఆరా తీసింది. ఇక్కడ జరుగుతున్న పరిణామాలకు ప్రభుత్వం బాధ్యత తీసుకోకపోతే ఎలా అనే ఆలోచన ఆర్ఎస్ఎస్ చేస్తోంది. ఈ పరిణామాలన్నీ వరుసగా జరుగుతుండడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఏంటి ఆ పరిణామాలు? ఏంటి ఆర్ఎస్ఎస్‌కి, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన హార్డ్ కోర్ పార్టీ లీడర్లకి కోపం తెప్పిస్తున్నవి? 1, 2 ఇన్సిడెంట్సు మన దృష్టికొచ్చినవి, మన దృష్టికి రానివి, బయటికి ఇంకా పడనివి అనేక అంశాలపైన కూడా ఆంధ్రప్రదేశ్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్ల ఆర్ఎస్ఎస్ కోపంగా ఉన్నట్లు తెలుస్తోంది. 1, 2 ఇన్సిడెంట్స్ నేను మీ ముందుకు తీసుకొస్తా. అందరికీ తెలిసిన ఇన్సిడెంట్సే. ఇటీవల కొద్ది నెలల క్రితం విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీలో సిఐటియు మహాసభలు జరిగాయి. మీటింగ్స్ జరిగాయి. దాదాపు 5 రోజుల పాటు ఆ మీటింగ్స్ జరిగాయి. ఈ మీటింగ్స్‌కి ఆంధ్రా యూనివర్సిటీ వేదిక అయింది. ఆంధ్రా యూనివర్సిటీలోని ఆడిటోరియంస్, ఆంధ్రా యూనివర్సిటీ లోపలున్న ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంతా వాడుకున్నారు. అక్కడ సిఐటియు మహాసభలను నిర్వహించుకున్నారు. 5 రోజుల పాటు ఈ మహాసభలు జరిగాయి. ఆ తర్వాత కొద్ది రోజులకి అదే యూనివర్సిటీకి సంబంధించిన బాస్కెట్‌బాల్ గ్రౌండ్‌లో ఆర్ఎస్ఎస్ ఒక కవాతు నిర్వహించాలనుకుంది. కవాతు నిర్వహించింది రాత్రిపూట. విద్యార్థులెవరు లేని సందర్భంలో, క్లాసులేమి నడుస్తున్న సందర్భం కాని టైంలో అక్కడ కవాతు నిర్వహించింది. అది కొత్తేం కాదు. గతంలో గూడా పౌర్ణమి సందర్భంగా ఆర్ఎస్ఎస్ అటువంటి కవాతులు నిర్వహిస్తూ ఉండేది. ఆంధ్రా యూనివర్సిటీ గ్రౌండ్‌లో బాస్కెట్‌బాల్ గ్రౌండ్ చాలా చిన్న స్పేస్ అది. ఆ ప్రాంతంలో ఆర్ఎస్ఎస్‌కి సంబంధించిన వాళ్ళు అక్కడ కవాతు నిర్వహించారు. ఈ కవాతు నిర్వహించడం పట్ల అక్కడ కమ్యూనిస్ట్ పార్టీలకు సంబంధించిన విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి, ఆందోళన వ్యక్తం చేశాయి. అక్కడ ఆర్ఎస్ఎస్ ప్రతినిధులపైన, ఏబీవీపీ ప్రతినిధులపైన గొడవకు కూడా వెళ్ళాయి. 2 విద్యార్థి సంఘాల మధ్య ఘర్షణ జరిగింది. ఒకరిపైన ఒకరు దాడులు చేసుకునే వరకు పరిస్థితి వెళ్ళింది. యూనివర్సిటీలో సంఘ్ కార్యక్రమాలు ఎలా చేస్తారు అని అక్కడ కమ్యూనిస్ట్ పార్టీలకు సంబంధించిన విద్యార్థి సంఘాలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయి. యూనివర్సిటీలో ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి వీల్లేదు అంటూ సంఘ్ చేస్తున్న ఈ కార్యక్రమాల పట్ల అభ్యంతరాన్ని వ్యక్తం చేశాయి. కొద్ది రోజుల క్రితం 15, 20 రోజుల క్రితం మీరు సిఐటి సభలు 5 రోజుల పాటు యూనివర్సిటీలో జరుపుకుంటే లేని తప్పు, ఆర్ఎస్ఎస్ అనేది ఒక రాజకీయ పార్టీ కాదు. రాజకీయ పార్టీగా ఆర్ఎస్ఎస్‌ని చూడకండి. భారతదేశం కోసం పనిచేస్తున్న సంస్థ. అటువంటి ఒక సంస్థ ఇక్కడ కవాతు నిర్వహిస్తే నష్టమేంటి మీకు అనేది ఆర్ఎస్ఎస్‌కి సంబంధించిన వాదన. పార్టీ అనుబంధ కార్మిక సంఘం సమావేశాలు 5 రోజుల పాటు ఆంధ్రా యూనివర్సిటీలో ఆడిటోరియంస్‌లో నిర్వహించుకుంటే తప్పులేంది? మేము ఒక చిన్న బాస్కెట్‌బాల్ గ్రౌండ్‌లో కవాతు నిర్వహిస్తే ఎందుకు అభ్యంతరం వచ్చింది అని ఆర్ఎస్ఎస్, ఏబీవీపీకి సంబంధించిన విద్యార్థులు, ఎస్ఎఫ్ఐ విద్యార్థులతో ఘర్షణకు దిగడం. వాళ్ళిద్దరి మధ్య అక్కడ చర్చల సందర్భంగా కూడా ఘర్షణ, ఒకరిపైన ఒకరు దాడులు చేసుకునేదాకా పరిస్థితి వెళ్ళింది. కొంతమంది ఆర్ఎస్ఎస్‌కి సంబంధించిన విద్యార్థులపైన దాడి జరిగింది. ఇలాంటి వార్తలు కూడా బయటకొచ్చాయి. సో, భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు మాధవ్ సొంత ప్రాంతం విశాఖపట్నం. విశాఖపట్నంలోని యూనివర్సిటీలో ఆర్ఎస్ఎస్ ఒక చిన్న కవాతు నిర్వహించలేని పరిస్థితి ఎందుకు ఉంది అనేది ఆర్ఎస్ఎస్‌కి కోపం తెప్పిస్తున్న అంశం. ఈ మొత్తం వ్యవహారంలో ప్రభుత్వం చోద్యం చూసింది తప్ప, అక్కడ ఆ కవాతు నిర్వహించడం తప్పేం కాదు అనే ఒక లైన్ ప్రభుత్వం తీసుకోలేకపోయింది. అక్కడ ఘర్షణను నివారించలేకపోయింది. ఘర్షణను నివారించడానికి అంతా జరిగిన తర్వాత ఎవరో ఒక అధికారిని ఆర్డీఓ స్థాయి అధికారిని ఏదో వేసి ఇద్దరి మధ్య చర్చ జరిపి యూనివర్సిటీకి సంబంధించిన శతాబ్ది ఉత్సవాలు జరగబోతున్నాయి. ఇప్పుడు గొడవలు జరిగితే ఎలా అంటూ కాంప్రమైజ్ చేసే ప్రయత్నం చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో ఆర్ఎస్ఎస్‌కి అవమానం జరిగింది. ఆర్ఎస్ఎస్ స్వేచ్ఛగా అక్కడ కార్యక్రమాలు చేసుకునే పరిస్థితి లేకుండా పోయింది. లాంటి ఒక ఇంప్రెషన్ బయటకొచ్చింది. దీని పట్ల సంఘ్‌కు సంబంధించిన పెద్దలు ఆగ్రహంగా ఉన్నారు అనేది ఒక సమాచారం. దానితో పాటు అనంతపురం జిల్లా కదిరి లక్ష్మీ నరసింహస్వామి ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి ప్రతి ఏటా. ఆ ఉత్సవాల్లో చాలా సందర్భాల్లో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ ముఖ్యుల్లో ఒకడిగా ఉన్న విష్ణువర్ధన్ రెడ్డి ఆ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి. ఆయన ఆ కదిరి లక్ష్మీనరసింహస్వామి ఉత్సవాల్లో పార్టిసిపేట్ చేస్తుంటారు. పార్టిసిపేట్ చేసి అక్కడ భక్తులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఉంటారు. సో, ఆ ఉత్సవాలకు సంబంధించిన యాక్టివిటీ అంతా కూడా ఆయన ఫాలో అప్ చేస్తుంటారు. ఆ పర్టిక్యులర్ డే. విష్ణువర్ధన్ రెడ్డి
మా చిన్న స్థాయి నాయకుడేం కాదు. ఆయన నెహ్రూ యువ కేంద్ర జాతీయ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. రాష్ట్ర అధికార ప్రతినిధిగా పనిచేశారు. పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. సో, పార్టీలో ముందు నుంచి ఏబీవీపీ నుంచి భారతీయ జనతా పార్టీ ఐడియాలజీ ప్రకారం పనిచేస్తున్న అతి కొద్ది మంది తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన యువ నాయకుల్లో విష్ణువర్ధన్ రెడ్డి ఒకరు. అటువంటి విష్ణువర్ధన్ రెడ్డి సొంత గ్రామంలో దశాబ్దాలుగా పార్టిసిపేట్ చేస్తున్న కదిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఉత్సవాలకి రాకూడదు అనే అనధికార ఆదేశాలను ఈ ప్రభుత్వం ఇచ్చింది. ఈ ప్రభుత్వం ఇచ్చిందంటే అక్కడ స్థానిక ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే అటువంటి ఆదేశాలు ఇచ్చారు లాంటి ఇంప్రెషన్ ఉంది. విష్ణువర్ధన్ రెడ్డి ఉత్సవాలకి రాకూడదు అని ఒక సమాచారం ఉంది. ఆ సమాచారం ఎవరిచ్చారో, ఎందుకిచ్చారో తెలీదు. ఆయన్ని ఉత్సవాలకు రాకుండా ఆయన ఇంటి బయట పోలీసులు కాపలా కాయడం చూసాం. ఆయన హౌస్ అరెస్ట్ చేశారు అని విష్ణువర్ధన్ రెడ్డి చెప్తున్నారు. భారతీయ జనతా పార్టీ అధికారంలో లేని సమయంలో కూడా, అక్కడ వేరే పార్టీలు అధికారంలో ఉన్న సమయంలో కూడా నేను ఆ ఉత్సవాలకెళ్ళాను. ఉత్సవాల్లో పార్టిసిపేట్ చేశాను. కదిరి లక్ష్మీనరసింహస్వామి ఉత్సవాలతో మాకు ప్రత్యేకమైన సంబంధం ఉంది. అక్కడ భక్తులు అక్కడికొస్తున్న సందర్భంగా ఏర్పాట్లు, అక్కడ భక్తులతో కలిసి ఆ ఉత్సవాల్లో పార్టిసిపేట్ చేయడం అనేది దశాబ్దాలుగా జరుగుతోంది. మా ప్రభుత్వం అధికారంలో ఉండి, మా కూటమి సర్కార్ కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉండి, నా సొంత ప్రాంతంలో దశాబ్దాలుగా నేను పార్టిసిపేట్ చేస్తున్న ఒక స్వామివారి ఉత్సవంలో నేను పార్టిసిపేట్ చేసే పరిస్థితి లేకుండా పోవటం ఏంటి? అనే ఆవేదన ఆయన వ్యక్తం చేస్తున్నారు. దీని పట్ల కూడా భారతీయ జనతా పార్టీ కేంద్ర పెద్దలకు సమాచారం అందించారు. భారతీయ జనతా పార్టీ కూడా దీని పట్ల ఆరా తీస్తోంది. స్వామివారి కార్యక్రమానికి అటెండ్ అవ్వకుండా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకుడికి ఎన్డీఏ సర్కారు ఆంక్షలు పెట్టడం అనేది అసలెవరు ఊహించలేరు. ఆ ఆంక్షలు పెట్టిన వ్యక్తులు భారతీయ జనతా పార్టీకి, ఎన్డీఏ కూటమికి వ్యతిరేకులు కాదు. భారతీయ జనతా పార్టీ ఏ పార్టీతో అయితే కలిసి ప్రభుత్వం నడిపిస్తుందో ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అక్కడ స్థానికులు. దానికి ఆయన చెప్తున్న కారణం, ఆ ఎమ్మెల్యే చెప్తున్న కారణంగా బయట ప్రచారంలో ఉన్నది, విష్ణువర్ధన్ రెడ్డి అక్కడికొస్తే గొడవలు జరుగుతాయి, ఘర్షణలు జరుగుతాయి, శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది అని. ఇప్పటికి అనేక సందర్భాల్లో అక్కడికి విష్ణువర్ధన్ రెడ్డి ఎళ్లి ఆ ఉత్సవాల్లో పార్టిసిపేట్ చేశారు. ఏ ఒక్క సందర్భంలోనూ ఘర్షణలు, శాంతి భద్రతలకు విఘాతాలు అవేవి లేనప్పుడు, మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడెందుకు శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది? అనే ప్రశ్నకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా సమాధానం చెప్పేవాళ్ళు ఎవరు లేరు. ఇది రెండవ అంశం. ఇక మూడవ అంశం, 2 రోజుల క్రితం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పత్రికగా ముద్రపడ్డ ఓ పత్రికలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి, మాజీ ఎంపీ ఓ ఆర్టికల్ రాశారు. సి. రామచంద్రయ్య. ఆయన రాసిన ఆర్టికల్‌లో భారత ప్రభుత్వాన్ని, నరేంద్ర మోదీని తప్పుపట్టారు. భారత ప్రభుత్వ విదేశాంగ విధానం సరిగ్గా లేదు అన్నారాయన. ఓ సుదీర్ఘ ఆర్టికల్‌ని ఆయన పైన ఎమ్మెల్సీగా, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీగా ఉన్న రామచంద్రయ్య తెలుగుదేశం పార్టీ పత్రికలో రాసిన వ్యాసం అది. ఆ వ్యాసంలో మోదీ విదేశాంగ విధానాన్ని తప్పుపట్టారు. మోదీ విదేశాంగ విధానం కారణంగా భారతదేశానికి నష్టం జరుగుతుంది అని చెప్పారు. భారతదేశానికి నష్టం జరిగే తరహా నిర్ణయాలను మోదీ సర్కారు తీసుకుంటుంది అని చెప్పారు. భారతదేశం ఏ దేశం దగ్గర చమురు కొనాలో అమెరికా చెప్పే పరిస్థితి వచ్చింది. ఇంతటి దౌర్భాగ్యం భారతదేశానికి ఎప్పుడూ లేదు అనే మాట రాశారాయన. తాము ఏ కూటమిలో అయితే భాగస్వామిగా ఉన్నామో, ఆ కూటమికి సంబంధించిన ఒక ఎమ్మెల్సీ, ఆ కూటమిని మోస్తున్న ఒక పత్రికలో ప్రధాని నరేంద్ర మోదీ విధానాలను వ్యతిరేకిస్తూ నేరుగా ఆర్టికల్ రాస్తే, ఆంధ్రప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ నాయకులెవరు కిక్కురుమనలేదు. పార్టీని ముందుకు నడిపిస్తున్న వాళ్ళెవరు. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కొద్దిమంది ఆ పార్టీ ఐడియాలజీ కోసం పనిచేస్తున్న వాళ్ళు, ఆ పార్టీలో పదవులతో సంబంధం లేకుండా పార్టీ ముఖ్యం, మోదీ ముఖ్యం, సంఘ్ ముఖ్యం అని పనిచేస్తున్న వాళ్ళకి మాత్రం కోపం వస్తోంది. ఈ సమాచారాన్ని కూడా వాళ్ళు పార్టీ కేంద్ర పెద్దలకిచ్చారు. వాళ్ళు కూడా ఆరాధిస్తున్నారు. ఇది చెరిపేస్తేనో, వీడియో డిలీట్ చేస్తేనో పోయేది కాదు. ప్రింట్ అయ్యి ఉన్న ఒక ఆర్టికల్. సి. రామచంద్రయ్య గారు రాసిన ఆర్టికల్. ఈ ఆర్టికల్ పైన భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఒక నాయకుడు స్పందించారు. ఆయన ట్వీట్ చేశారు. ఏమని అంటే, లక్ష్మీపతి రాజా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అతి కొద్ది మంది క్రియాశీల నాయకుల్లో ఒకరు. గోదావరి జిల్లాకు సంబంధించిన వ్యక్తి. చాలా యాక్టివ్‌గా భారతీయ జనతా పార్టీలో పనిచేస్తూ ఉంటారు. నాయకులతో సంబంధం లేకుండా పార్టీ ఐడియాలజీ ప్రకారం పనిచేస్తూ వస్తున్న భారతీయ జనతా పార్టీ ముఖ్యుల్లో ఒకరుగా ఉన్నారాయన. ఆయన ట్వీట్ నేనొకసారి చదివి వినిపిస్తా. తెలుగుదేశం పార్టీ నుంచి రామచంద్రయ్యని బర్తరఫ్ చేయాలి. తెలుగుదేశం పార్టీ శాసన మండలి సభ్యుడిగా ఉంటూ ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా దేశ భద్రత, విదేశాంగ విధానం, దౌత్యపరమైన అంశాలలో ప్రజలను తప్పుదారి పట్టించే విధంగా తప్పుడు కథనాన్ని వ్రాసిన రామచంద్రయ్యను వెంటనే పార్టీ నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాము. విదేశాంగ నీతిలో తప్పటడుగుల పేరుతో సి. రామచంద్రయ్య రాసి ఒక తెలుగు దినపత్రికలో ప్రచురింపచేసిన అవాస్తవాలతో కూడిన కథనం ఆర్టికల్ పట్ల తీవ్రంగా గర్హిస్తున్నాము.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలో నడుస్తున్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గత కొన్నేళ్లుగా అనుసరిస్తున్న ఏకపక్ష విదేశాంగ విధానంతో అంతర్జాతీయంగా మన దేశ ప్రతిష్ట మసకబారింది, దేశ ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని తప్పుడు సమాచారంతో కథనం రాయడం తీవ్రమైన అంశంగా పరిగణించాలని తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి విజ్ఞప్తి చేస్తున్నాము. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్రంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్రంలో టీడీపీ నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ, జనసేన నాయకత్వంలోని కూటమి ధర్మానికి విరుద్ధంగా దురుద్దేశంతో వ్యవహరించిన రామచంద్రయ్య వ్రాసిన కథనం తెలుగుదేశం పార్టీ అనుమతి తీసుకున్నారా కథనం రాయడానికి, లేదా అనేది స్పష్టం చేయవలసిన బాధ్యత మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీ పైన ఉన్నది. భారతదేశ వ్యతిరేక ఎన్డీఏ కూటమి వ్యతిరేక శక్తులతో కలిసి వాళ్ళు తయారు చేసిన ఈ కథనాన్ని రామచంద్రయ్య దుష్ప్రచారం చేయడానికి పన్నిన కుట్రలపై కూడా విచారణ చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ అంశంపై రాష్ట్ర భాజపా నాయకత్వం, రాష్ట్ర భాజపా శాసనసభాపక్షం, రాష్ట్ర భాజపా శాసనమండలి పక్షం వెంటనే గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలిసి తగు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేయాలి. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ అనుసరిస్తున్న విదేశాంగ విధానం, కేంద్ర ప్రభుత్వం చేస్తున్న తప్పటడుగులకు దేశం చెల్లించే భారీ మూల్యం ఊహించని కష్టం అంటూ మతి భ్రమించి రాసిన తప్పుడు కథనాలకు వెంటనే రామచంద్రయ్య ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాము. అప్రిషియేట్ చేయొచ్చు. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఒక నాయకుడు చాలా గౌరవంగా మోదీకి, భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ రాసిన ఈ ఆర్టికల్ పట్ల వివరణ ఇవ్వాలి, చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకోవాలి, చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకోండి అని మా నాయకులు పోయి చంద్రబాబు నాయుడు గారిని అడగాలి అని చాలా వినమ్రంగా ట్వీట్ చేశారు ఆయన. నేరుగా మోదీ గురించి మాట్లాడినా, మోదీ గురించి సొంత పత్రికలో మోదీకి వ్యతిరేకంగా ఆర్టికల్స్ రాసినా ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ స్పందించలేని పరిస్థితిలో ఉంది. కానీ భారతీయ జనతా పార్టీనే నమ్ముకొని భారతీయ జనతా పార్టీ ఐడియాలజీతో పనిచేస్తున్న వాళ్ళకి మాత్రం ఇవన్నీ కోపం తెప్పిస్తున్నాయి. ఇటువంటి అనేక ఘటనలకు సంబంధించిన సమాచారాన్ని ఆర్ఎస్ఎస్ పెద్దలకి చేరవేస్తున్నారు, భారతీయ జనతా పార్టీ పెద్దలకు చేరవేస్తున్నారు. వాళ్ళు కూడా ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో లడ్డూ అంశానికి సంబంధించి గత ప్రభుత్వం అపచారం చేసింది, లడ్డూ అంశంలో పాపం చేసింది అంటూ ఇక్కడ తెలుగుదేశం పార్టీ గగ్గోలు పెడుతుంటే కూడా ఆర్ఎస్ఎస్ ఒక్క మాట మాట్లాడలేదు. ఎందుకంటే వాళ్ళు గమనిస్తున్నారు ఎవరు ఏం చెప్తున్నారు, ఇక్కడ ఏం జరుగుతోంది అని. సమయం వస్తుంది, అప్పటి వరకు ప్రతిదీ లెక్క పెట్టుకుందాం. సమయం వస్తుంది, అప్పటి వరకు ఏం జరుగుతుందో గమనిద్దాం. సమయం వస్తుంది, అప్పటి వరకు ప్రతిదీ నిశ్చితంగా గమనిద్దాం. ఎటువంటి సమాచారాన్నైనా మా దృష్టికి తీసుకురండి అనేది వాళ్ళు పార్టీకి సంబంధించిన ముఖ్యులకు, శ్రేయోభిలాషులకు చెప్తున్న మాట. నేరుగా ఆర్ఎస్ఎస్ కవాతు చేయొద్దు అని ఎన్డీఏ సర్కారు హయాంలో నిర్ణయం జరిగినా, నేరుగా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకుడు ఒక దేవుడికి సంబంధించిన ఉత్సవాల్లో పార్టిసిపేట్ చేయకూడదని హుకుములు జారీ చేసిన, నేరుగా భారత ప్రధానమంత్రి విదేశాంగ విధానాన్నే తప్పుపడుతూ కూటమికి సంబంధించిన ఒక ముఖ్య నాయకుడు, ఎమ్మెల్సీగా ఉన్న వ్యక్తి తెలుగుదేశం పార్టీ పత్రికలో ఆర్టికల్ రాసిన స్పందించలేని పరిస్థితిలో ఉన్న రాష్ట్ర నాయకత్వం పట్ల కూడా సంఘ్ పెద్దలు, భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఓ కన్నేసి ఉన్నది అనేది సమాచారం.